హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుండి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆఫ్లైన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేసేసి ఏ విధంగా మనం సెండ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఇక్కడ ఆర్మోడో వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ సంబంధించింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ జూనియర్ మేనేజర్, ఇక్కడ మెకానికల్ అని, తర్వాత వేకెన్సీ అనేది ఇక్కడైతే మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినది ఇక్కడ పూర్తి సమాచారం అయితే వాళ్ళు నోటిఫికేషన్ లో అయితే ఇచ్చారు. తర్వాత పీడబ్ల్యూడి సంబంధించిన వాళ్ళకి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇక్కడ జూనియర్ మేనేజర్, ఇక్కడైతే మెకానికల్ వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. దాంతో పాటు ఇక్కడ ఎస్టినేషన్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడైతే డిజరబుల్ అయితే ఇచ్చారు. తర్వాత జూనియర్ మేనేజర్ ఈ విధంగా క్వాలిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, తర్వాత ఇక్కడ జూనియర్ ఇక్కడ మేనేజర్ కాంట్రాక్ట్, ఇక్కడ ఇంటరాగేట్ సంబంధించిన వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, తర్వాత దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, తర్వాత మీ యొక్క పోస్ట్ ను బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఫిల్అప్ ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు సంబంధించిన పోస్టు, తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 18 years నుండి 30 years మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన మినిమం బేసిక్ సాలరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ అదర్ బెనిఫిట్స్ అలౌన్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందో ఇక్కడైతే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనం ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మన అప్లికేషన్ హార్డ్ కాపీ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్అప్ చేసి ఈ యొక్క అడ్రస్ అనేది మనం సెండ్ అయితే చేయాలి. సో ఇక్కడ ద అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ టుగెదర్ విత్ ద రిక్వైర్డ్ ఫీజ్ షుడ్ బి సెండ్ ఓన్లీ త్రూ ఇన్ ఇండియా పోస్ట్. సో ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ అయితే ఇక్కడ ద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుండి అయితే మనకు 502205 ఉన్నాయి కదా, సో ఇక్కడ వరకు అయితే అడ్రస్ మీద అయితే మీరు మీ యొక్క ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ అయితే మీరు చేయాలన్నమాట మీ యొక్క అప్లికేషన్ అనేది. ఇది వచ్చేసి మనకు నవంబర్ 30 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ 21 days ముందు అయితే మనం పంపించడం అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ ఆఫ్ ఏజ్ అని క్వాలిఫికేషన్ అయితే పూర్తిగా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ అండర్ కేటగిరీ వాళ్ళకైతే 300 రూపీస్ అనేది ఉంటుంది. సో అది ఏ విధంగా అంటే మనం ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ అనేది వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ అనేది మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు ఆర్మోడ్ ఇక్కడైతే వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ సెర్చ్ చేస్తే మనకు OFMAK అనే మెసేజ్ వస్తుంది. సో అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఫీజు అనేది మీరు కట్టేయచ్చు అనమాట. తర్వాత ఇక్కడ SC ST PWD ఎక్స్ మ్యాన్ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు అని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనం ఇప్పుడైతే ఏ విధంగా ఫామ్ ఫిల్అప్ చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు అయితే దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్యాపిటల్ లెటర్లో అయితే ఫిల్అప్ అయితే చేయాలి. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, తర్వాత డేట్ అయితే ఇక్కడైతే ఇచ్చేసండి. ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే వచ్చేసి మనకు ఇక్కడైతే వాళ్ళు ఫస్ట్ లోనే మెన్షన్ చేశారు. ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి, సో ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ 04/2024. సో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ లేదా మీరు డేట్ అయితే మెన్షన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. సో మీరు అయితే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామని అంటారో సో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రీసెంట్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేసి మీరు క్రాస్ సిగ్నేచర్ అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్ అనేది మనం సెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఇక్కడ మన యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో మీ యొక్క SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ అయితేనో అన్ని ఇయర్, మంత్ అనేది దీంట్లో మెన్షన్ చేసండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే ఇచ్చేసండి. తర్వాత సెట్ ఇక్కడ కేటగిరీ, సో UR లేదా SC ST OBC NCL EWS ఉంటే మీరు దీంట్లో అయితే SC ఉంటే SC, ST అంటే ST, OBC ఉంటే OBC అయితే క్లిక్ చేసి ఇక్కడ రాసేసేయండి. తర్వాత మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీరు డిజబిలిటీ ఇక్కడ PWD ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత కమ్యూనికేషన్ పోస్టల్ అడ్రస్ అనేది మీకు సంబంధించిన పిన్ కోడ్ సహా అయితే ఇక్కడైతే మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఫుల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసండి. సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క
పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ కార్డ్ ఉంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్. సో ఇక్కడైతే మీకు పర్మనెంట్‌లీ సంబంధించిన ఒక రన్నింగ్‌లో ఉన్న మొబైల్ నెంబర్, తర్వాత రిలేటివ్‌కి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ మీరు బ్లాక్ లెటర్‌లో అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసేయండి. తర్వాత 2 ఇక్కడ మనకు విజిబుల్ మార్క్స్ అంటే మన యొక్క పుట్టుమచ్చలు మనకు ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో పైన అయితే ఉంటుంది. సో ఫస్ట్ విజిబుల్ మార్క్, తర్వాత సెకండ్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి పుట్టుమచ్చలు అన్నమాట. తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ ఫీజ్ అనేది పెయిడ్. ఇక్కడైతే మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫీమేల్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కదా. సో మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫీమేల్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఒకవేళ నువ్వు చేస్తే మీరు అండర్ కేటగిరీ ఓబీసీ కింద అయితే వస్తారనమాట. సో ఈ విధంగా మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈఎంఆర్ఓ నెంబర్ అండ్ డేట్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడైతే సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి 10th నుండి. సో ఇక్కడ 10th నుండి మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన 10th సంబంధించిన ఇక్కడైతే ఎస్ఎస్సి అనేది ఇచ్చేసండి. తర్వాత మార్క్స్ అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో దీంట్లో పర్సెంటేజ్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీకు ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే ఇయర్ పాసింగ్ అయ్యారో ఇక ఇయర్, తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ లేదా కాలేజ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ అఫిడెట్లీ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నేమ్ అయితే ఇచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడైతే ఇంటర్మీడియట్ 12th అనేది ఇచ్చేసండి. తర్వాత మీకు అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ పాసింగ్, ఇక్కడ కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే ఇక్కడ డిగ్రీ అయితే ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ ఆఫ్టర్ మార్క్స్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నేమ్ అయితే దీంట్లో మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నంత వరకు మీరైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మనం ప్రతి ఒక్క పేపర్ మీద అయితే మనం సిగ్నేచర్ అయితే చేయాలి. సో మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసేయండి. ఎన్ని పేపర్లు ఉంటాయో అన్ని పేపర్ మీద అయితే కంపల్సరీ అయితే సిగ్నేచర్ చేయాలి, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఇక్కడైతే పోస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన కంపల్సరీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగారు మనకు పోస్ట్ని బట్టి. సో ఇక్కడైతే నేమ్ ఆఫ్ కంపెనీ నేమ్ అయితే ఇచ్చేసండి. దీంట్లో పోస్ట్ హెల్డ్ ఇచ్చేసండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సాలరీ అయితే ఎంత ఉంటుందో అంత అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత సిటీసీ ఇక్కడ ఆర్ఎస్లో ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు ఎన్ని ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో దానికి సంబంధించినది మనం కంపల్సరీ అయితే మనం సర్టిఫికేట్ అయితే అది మనకు ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనం జిరాక్స్ చేసి దీన్ని కంపల్సరీ అయితే అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ లిస్ట్. సో ఇక్కడైతే మనం మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడైతే ఎస్ఆర్ నో చేయాలి. మీకు సంబంధించిన ఇక్కడ మార్క్స్ షీట్ కానీ ఆధార్ కార్డ్ కానీ సో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ షీట్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇక్కడ ఎన్సీఎల్, ఏడబ్ల్యూఎస్ ఉంటే మీరు ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఒకవేళ మీరు అటాచ్ చేసిన ఇక్కడైతే ఏవి ఇచ్చారో అవి అయితే మీరు అటాచ్ అయితే చేయాలి, కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత పీడబ్ల్యూబీడీ సంబంధించిన ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఆల్ అబో డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటాచ్ చేస్తున్నారు అంటున్నారు. సో ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత 2 కాపీస్ ఫోటోగ్రాఫ్ 1 పోస్టెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్ ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి రిటర్న్ బై బేసిక్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ మీకు సంబంధించినది వాళ్ళు 2 కాపీస్ ఫోటోగ్రాఫ్ అన్నారు. సో ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ కాపీస్ పేమెంట్ ఇక్కడ సంబంధించిన ఎస్బీఐ కలెక్టివ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫీజు లేదు కదా. సో మిగతా వాళ్ళకైతే అండర్ కేటగిరీ వాళ్ళకు 300 రూపీస్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఇక్కడ పేమెంట్ కాపీ అయితే మీరు దీనికి అటాచ్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో ఈ విధంగా అన్ని ఇక్కడ జాగ్రత్త ఎస్ చేసిన తర్వాత ఇక్కడైతే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే సిగ్నేచర్ అయితే ఇచ్చేసండి, కంపల్సరీ అయితే ఇవ్వాలి కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ప్లేస్ ఇచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడైతే ఇక్కడ సిగ్నేచర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫామ్ అనేది మీరు ఆ యొక్క అడ్రస్ అనేది సెండ్ అయితే చేయాలి. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందో వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలు అయితే మీరు ప్రింట్ తీసుకొని ఈ యొక్క అడ్రస్కి అయితే సెండ్ అయితే చేయాలి కంపల్సరీ 21 రోజులు అయితే మనం. సో ఇక్కడైతే ఫీజు అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ నుండి 502205 ఉన్నాయి కదా, ఈ యొక్క అడ్రస్ అయితే మీరు సెండ్ అయితే చేయాలి. అండ్ మీరు ఇక్కడైతే మనకు ఫీజు అండర్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మీరు 300 రూపీస్ అనేది ఇక్కడ ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ద్వారా మీరు అక్కడ నుండి సెర్చ్ చేస్తే అక్కడైతే మీరు పే అయితే చేయొచ్చు ఒక 300 రూపీస్ అనేది. సో ఈ విధంగా మనకు 21 డేస్లో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనం సెండ్ అయితే చేయాలి. సో ఈ విధంగా అయితే మనకు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, మనకు November 30 వరకు అయితే ఇచ్చారు. సో మీరు ముందుగా చేసుకొని మీరు తొందరగా అయితే ఈ యొక్క అడ్రస్ అనేది సెండ్ అయితే చేయండి.
సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ పాటు మీ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ తర్వాత మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మీరు క్లారిటీగా అయితే ఇచ్చేసి మీరు దాన్ని జత చేసి మీరు స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరైతే అక్కడ నుండి అయితే మీరు పోస్ట్ అయితే చేయొచ్చు ఆ యొక్క అడ్రస్ అనేది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే మీరు చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.